మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఢిల్లీ వైపు అన్ని వర్గాల ప్రజానీకం ఎదురు చూస్తూ ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రోజువారీ పరిణామాల్ని గమనిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ రాక్షస పాలనలో సామాన్యుడి ప్రశ్నకి లాఠీలు వర్షం కురిపించి తలకాయలు పగిలి రక్తం గారేటటువంటి పద్ధతుల్లో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ సాక్షిగా మొన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగా పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనాం వాంగ్చుక్ 22 రోజుల పాటు ఆమరణ నిరాదీక్షకు పూనుకుంటే 22వ రోజు అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా, రాక్షసంగా ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితిని, అడ్డం వచ్చిన వాళ్ళపైన లాఠీలు నాట్యం చేసిన పరిస్థితిని మొత్తం ప్రపంచం చూసి, ఆ తర్వాత సోనాం వాంగ్చుక్ తన యొక్క దీక్షల్ని హాస్పిటల్లో కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. ఒకవైపున, రెండో వైపున ఇండియా కూటమి ఈ యొక్క ఆందోళనకి మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అలాగే వేలాది మంది కార్యకర్తలతోటి చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి కార్యక్రమాన్ని చేపడితే, ఆ సందర్భంగా జరిగినటువంటి లాఠీ చార్జీలో, తోపులాటలో స్వయాన ఈ దేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ముక్కమటి రక్తం కూడా కారటం అనేది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని కళ్ళజూడటానికి మరిగినటువంటి పద్ధతుల్లో తయారై కూర్చుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 88 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. దానికి పరాకాష్టే ప్రశ్నాపత్రాల మెడికల్ది నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ జరిగింది. అనేక మంది దారుణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే, ఉప్పెనలా కదిలినటువంటి యువతరం ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే, కనీసం దానిపైన మొన్న మాత్రం చర్చలకి అంగీకరించి నామమాత్రపు చర్చలు జరుపుతూ ఉన్నారు తప్ప, కానీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే. ఇంత చేతగాని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రధానమంత్రి గత ముందున్నడు భారతదేశానికి లేడు. ప్రజల గోడు పట్టునటువంటి ప్రధానమంత్రి వాళ్ళ మన నెత్తిన మీద శిరస్సెక్కి నాట్యం చేస్తూ ఉన్నాడు. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ దేశంలో అనేక సమస్యలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. రైతాంగ సమస్యలు విపరీతంగా ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఎస్కేఎం ఆధ్వర్యంలో ఢిల్లీ వీధుల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, హర్యానా బార్డర్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేసి రైతుల్ని కదలకుండా చేయడానికి కావలసిన పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. కానీ ఆ రైతులు ఎందుకు వస్తూ ఉన్నారు, ఏ సమస్యల పరిష్కారం కోసం వస్తూ ఉన్నారు, వాటిని పరిష్కారం చేద్దామనే వైపున
నరేంద్ర మోడీ ప్రభుత్వం లేకపోవడం అత్యంత స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ఇది భారతదేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని ధ్వంసం చేసి కార్పొరేట్లకు అప్పచెబుతున్నటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కార్పొరేట్లకి వరాలు, సామాన్య ప్రజలపైన భారాలు అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీనికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక మంది కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితి కొనసాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిట్టడం, చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి తిట్టడం, పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి తిట్టడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప ఈ ముగ్గురు అంతిమంగా నరేంద్ర మోడీ శిష్యగణంలో ఉన్నటువంటి వ్యక్తులే అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకని ఈ రోజున ఇంత భారీగా జరుగుతూ ఉంటే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నాయుడు నోరెత్తడు, పవన్ కళ్యాణ్ నోరెత్తడు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి నోరెత్తడు. అలాగే గత ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అన్నది, హత్యలకు పురుగొల్పుతున్నారన్నది. మీరు చేస్తున్నదేమిటి? మీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నదేమిటి? సాక్షాత్తు ఒక వ్యక్తిని పట్టుకొని సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తిని విజయవాడలో చంపి కాల్చి బూడిద కూడా దొరకకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కుతుంది. అలాగే ఇంకొక చోట కర్నూలులో ఒక మహిళ మీద కూడా లాకప్ డెత్ జరిగింది. రోజు రోజుకి ప్రభుత్వ రాక్షసం పెరిగిపోతూ ఉన్నది, ప్రజల్లో అన్రెస్ట్ పెరిగిపోతూ ఉన్నది. రాష్ట్రంలో రాజ్యహింస విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యహింసకి వ్యతిరేకంగా రావణ్ లాంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ, సాయి కృష్ణ లాంటి లాకప్ డెత్తులు జరగకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, మొత్తంగా ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రాభివృద్ధి కోసం నరేంద్ర మోడీ, చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ప్రచారాందోళన కార్యక్రమాన్ని పాదయాత్ర రూపంలో 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోను అలాగే దేశవ్యాప్తంగా కూడా నిర్వహించబోతూ ఉన్నాం. దీని తర్వాత సెప్టెంబర్ 1వ తేదీన దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల రక్షణ కోసం చలో పార్లమెంట్ అనేటటువంటి దానికి పిలుపునివ్వటం జరిగింది. చలో ఢిల్లీ అనే పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సిపిఐ కార్యకర్త, ప్రతి సిపిఐ అభిమాని ఢిల్లీ నగర వీధుల్లో రణం కోసం కథం తొక్కబోతా ఉన్నారని చెప్పేసి, రణ గర్జన చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.